హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బెస్ట్ 201 ఎపిసోడ్ యార్. మీ అమ్మని బయటకు తెస్తే మాత్రం నా చేతిలోనో వశిష్ఠ చేతిలోనో చావు మాత్రం కన్ఫర్మ్. పౌరుషానికి పోకు, ఆ ప్రయత్నాలు ఎంతటితో ఆపేయి అని సూటిగా చెప్పాడు. నిప్పులు చెరిగే కాళ్ళతో చిన్న అంటూ గబాలిన చైర్ నుండి లేచి చంపేస్తాను వాగితే అంటూ తర్జని చూపించాడు యశ్వంత్. అన్నాలు ఆవేశపడకుండా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని కూల్గా చూస్తూ, నేనంటే ప్రాణం అనే నా అన్నయ్య నన్నే చంపేస్తానంటున్నాడు. వావ్, సూపర్ ఫ్యాంటాస్టిక్ కదా అని లైట్ స్మైల్తో తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆన్ చేసి సేవ్ అయ్యి ఉన్న వీడియోని ప్లే చేస్తూ, ఇది విన్నాక కూడా నన్ను చంపేయాలనిపిస్తే చంపే, నో ప్రాబ్లం, నాకే బాధ లేదు అన్నయ్య అన్నాడు. ఏంటా చెత్త తీసేయి అంటూ గసిరాడు యశ్వంత్. నీకు ఏది పూర్తిగా తెలుసుకునే అలవాటు లేదా? అన్నీ సగం సగం తెలుసుకుని నన్నెందుకు చంపు తింటావు అని అసహనం వ్యక్తం చేస్తూ, ముందు చూడు, చూశాక అప్పుడు మాట్లాడుకుందాం. ప్రపంచంలో మనలాంటి దౌర్భాగ్యపరందములు ఎవరు ఉండుండరు. తమ తల్లి కోసం ఇలా డిస్కస్ చేసే గతి ఏ బిడ్డలకు పట్టదు అని ఆవేదనగా అన్నాడు మౌనిష్. తమ్ముడి గొంతులో బాధ అర్థమైంది. మౌనం వహించి వీడియో వైపు చూపు తిప్పాడు యశ్వంత్. వాసుగారు చెప్పిందంతా వింటుంటే బ్లడ్ బాయిల్ అయ్యి మొహం సింధూర వర్ణంలో మారిపోయింది యశ్వంత్కి. అంతా విన్నాక నిస్సత్తువ ఆహించి చైర్లో అలా కోలబడిపోయాడు. విన్నావు కదా ఎవరు నిన్ను మోసం చేసింది? వశిష్ఠ లేక మనల్ని కన్న తెల్ల? చెప్పు అన్నయ్య. అమ్మ అనే పదానికి కళంకం తెచ్చింది నువ్వు. నేను ఏం పోగొట్టుకున్నామో తెలుసా అన్నయ్య? వెలకట్టలేని మనుల్ని పోగొట్టుకున్నాం. వాళ్ళ దగ్గర మనల ఆస్తులు, బట్ స్వచ్ఛమైన ప్రేమను పంచే మనసుంది. నా బ్లడ్ ఈ భూమి మీదకు వచ్చిందనేది కూడా నాకు తెలియదు. కానీ బంగారం ఎవరి రక్తమో తెలిసి కూడా ప్రజ్ఞ తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. దీనికంటే ఏం నిదర్శనం కావాలన్నయ్య? మనం జారవిడుచుకుంది ఎంత అపురూపమైనవో అని చెప్పడానికి చెప్పు. నా స్నిగ్ధకు నేను ఎన్నో ప్రామిసులు చేశాను. అందులో ఏ ఒక్కటి తీర్చుకోలేకపోయాను. తన గుర్తైన నా బిడ్డని నేను మనసారా దగ్గరకు తీసుకోలేకపోతున్నా. దీనికంటే హెల్ ఏముంటుంది అని ఎడ్చేశాడు మౌనిష్. గబాలను లేచి వచ్చి తమ్ముడిని వాటేసుకున్నాడు యశ్వంత్. అన్నగారికి దూరం జరిగి, నీ ఓదార్పు కోసం నేను రాలేదు. నా బాధ పంచుకునే నా తోడు నాకుంది. నువ్వు ఎక్కడైనా మారి ఈ పగలు ద్వేషాలు వదిలేసుకో. ఇది చెప్పడానికే వచ్చాను. నీలాంబరి బయటకు వస్తే తన చావు తథ్యం, గుర్తుపెట్టుకో బై అని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు మౌనిష్. నీ బిడ్డ నీకు వద్దేమో చిన్న, నాకు కావాలి నా వారసరాలు మిన్ను తల్లే. ఇక మామ గురించి అంటావా? బయటకు తీసుకొస్తాను, తీసుకొచ్చి దిక్కులోనే అనాథం చేస్తా. ఎవరికి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తాను. వసీని గెలవనివ్వను. నీ మీద ప్రేమ ఎంత ఉందో వాడి మీద పగ కూడా అలానే ఉంది అని కోపంగా అన్నాడు యశ్వంత్. బుర్ర తక్కువ సన్నాసుల్ని ఎవ్వరూ మార్చలేరు. అందులో యశుబాబు ఫస్ట్ ఉంటాడు. వశిష్ఠ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నయన్తో పాటు మోక్ష వాళ్ళని కూడా ఇంటికే రమ్మనడంతో ఒక రోజు ముందే వచ్చారు వాళ్ళంతా. భరత్ వాళ్ళు ఫ్యామిలీ ఆల్రెడీ గెస్ట్ హౌస్లో ఉండడంతో అక్కడ హంగామా అక్కడ. అరవింద్ వాళ్ళ ఇంటి సందడి అక్కడ మొదలైంది. తెల్లారితే పెళ్లి కొడుకుని చేస్తారని మోక్షని పెళ్లి సమయం వరకు చూడలేనని మెల్లగా ఇంట్లోకి దూరేశాడు భరత్. నక్షత్రకుడిలా అడ్డం పడ్డాడు వశిష్ఠ. బావగారిని చూసి గతుకుమని హీ అంటూ పెదవులు సాగేసి ఎకిలించాడు. పోలీస్ దొంగ అవతారం ఎత్తాడు ఏంటంట అని కళ్ళు ఎగరేశాడు. ప్లీజ్ బావా టీసీకు అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అక్కా తమ్ముడు ఈ దిక్కుమాల లుక్స్ బాగేస్తారే మెల్ట్ చేయడానికి అని గుర్రుగా చూశాడు. ఏదో నీ అభిమానం బావా అంటూ సిగ్గుపడ్డాడు భరత్. ఎగసిగా చూసి నీలో ఈ సేవలు కూడా ఉన్నాయా బంగారం అని పెదవి విరిచాడు. మిమ్మల్ని చూసే నేర్చుకున్నట్లున్నాడు. ఎంతైనా సీనియర్ కదా తమరు అంటూ వెనుక నుంచి సన్నాయి నొక్కులు నొక్కింది ప్రజ్ఞ. ఆహా అవునా, నీ తమ్మయ్య బుల్లి కూచి నేనే దగ్గర కూర్చోబెట్టుకుని తర్పీది ఇచ్చాను కదా డాల్ అని విక్రించాడు. వాడిని వదులుతారా? ఇలా సతాయిస్తారా? నువ్వు పద తమ్ము అంది ప్రజ్ఞ. నీకు నోరు ఎక్కువైంది డాల్, నీ సంగతి తర్వాత అని నీ అచ్చకు బుచ్చుకులు అయ్యాక కనిపించి వెళ్ళు, నువ్వు పద అన్నాడు వసి. సన్నగా నవ్వుకుంటూ మోక్ష టెర్రస్ పైన ఉండడంతో అక్కడికి వెళ్ళాడు భరత్. ఊయల్లో కూర్చుని ఊగుతూ మధురమైన మెలోడీ సాంగ్స్ పెట్టుకుని వింటుంది. లైట్ క్రీమ్ కలర్ శారీలో అపరంజిల వెన్నెల వెలుగులో మరింత మెరుస్తున్న తన ప్రియసఖిని అలాగే రెప్పకొట్టక చూశాడు భరత్. కళ్ళు తెరవకుండానే కొట్టిన సైడ్ చాలు పోలీసోడా అని నవ్వింది. పక్కన చేరి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఇంత ఖతర్నాక్వేంటే అని చీర పళ్ళు తప్పించి బెల్లి మీద గాఢంగా ముద్దు పెట్టాడు. జుట్టులోకి వేలుజొచ్చు లాగుతూ నన్ను మిస్ అవుతున్నా అన్నది ఇందుకా అందామె. ఎందుకో అందుకులే, లేవే డిస్టర్బ్ చేయకు చూడు, ఇవన్నీ నా స్పర్శ కోసం ఎంత తప్పిస్తున్నాయో అంటూ చిట్టు నడుముని సవరిస్తూ ఇంకో 2 days అంతే నాకు దూరం, అంతే ఫీల్ అవ్వకండే, రోజు ముద్దులతో అభిషేకిస్తా అంటూ ముద్దులు ముద్రలు వేశాడు. భుజం మీద చిరుదెబ్బ వేసి
మాటలు నేర్చాడు నా పోలీసోడు అని నవ్వింది. మరి నీలాంటి గడుగ్గాయితో వేగాలంటే ఈ మాత్రం తెలివి లేకపోతే ఎలానే పస్తులు పెట్టేవా అంటూ మీదకు లాక్కున్నాడు. చాలే పొగడకు లావైపోతాను అంటూ బుగ్గ మీద చిరుబయటిచ్చి ఐ లవ్ యూ అంటూ భరత్ని తలని హృదయానికి హత్తుకుంది మోక్ష. లవ్ యూ టు బంగారం అంటూ మెత్తనేద మీద వెచ్చని ముద్రలు వేస్తూ ఏ పిల్ల అంటూ ఇంటెండ్ వాయిస్తో పిలిచాడు. అతన్ని షర్ట్లో లోపలికి చేతులు పూనించి తడుముతూ హా అని భారంగా అంది. ఏదో చేయాలని ఉందే చేసేనా అంటూ గరికైన గడ్డంతో రాస్తూ తాపాన్ని రేపాడు. తప్పు అలాంటివి పెళ్లికి ముందు చేయకూడదు అంటూ ముద్దులు పెట్టింది. ఏం కాదే ప్లీజ్ అంటే పెదవులతో తడుముతూ పళ్ళు తప్పించాడు. నాకు ఇలా కక్కుతుగా చేసుకోవడం నచ్చదు పోలీసోడా. మన కలయిక మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీగా ఉండాలి. అది ఇష్టం. నన్ను నేను నీకు అర్పించుకునేది చాలా పవిత్రంగా ఉండాలిరా అని జుట్టు నిమిరింది. ఐ యామ్ ఇంప్రెస్డ్ బంగారం అంటూ ముద్దులు గుప్పించాడు భరత్. అంటే ఎన్నాళ్ళు ఇంప్రెస్ అవ్వలేదా అలా నటించావా అంటూ తగువకు దిగింది. హహ ఇండియన్ టిపికల్ వైఫ్ అనిపించుకున్నావే బాబు. ఈ భారత్ మనసుని గెలిచామంటే అర్థం అవటం లేదా నువ్వెంత ఇంపార్టెంట్ అనేది అంటూ తేనెలూరే పెదవులను అందుకుని చిక్కుముడులు వేశాడు. ఇష్టంగా పెనవేస్తూ తీయని మధువుని అందిస్తూ అదరామృతాన్ని సేవించింది మోక్ష. వసీ చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ని చూసి మొహం మార్చింది ప్రజ్ఞ. నాకు డైలీ వీటిని మింగించడం పెద్ద టాస్క్ అయింది డాల్. ఇంకో 2 months అంతే నాకు ఈ టార్చర్ చూసావా ప్రిన్స్ మీ అమ్మ వేషం అన్నాడు బంపు నిమురుతూ. లోపల ఉన్న బేబీ రియాక్ట్ అవుతూ కిక్కిచ్చాడు. మీ మమ్మని ఏం అనడం లేదురా నాయన లోపలుండి యుద్ధం చేస్తున్నావు అంటూ నవ్వాడు. నాకు అన్నయ్య అంటూ పెదవులకు వేళ్ళు అంచి ముద్దు పెట్టి తన బంప్ మీద పెట్టిన ప్రజ్ఞ. పెదవుల మీద పెక్కిచ్చి ఇక కానీ అంటూ ట్యాబ్లెట్స్ వేశాడు వశిష్ట. డాడీ అంటూ రివ్వను వచ్చి కాళ్ళని చుట్టేసింది మిన్ను. ఎత్తుకుని మొహం మీద పడుతున్న హెయిర్ని సరిచేస్తూ నిద్ర రావడం లేదా బంగారానికి అంటూ ముద్దులు పెట్టాడు. నేను అత్తకు తోడి పెళ్లి కూతురునంట నాని చెప్పింది అని కులుక్కుంటూ చెప్పింది బొడ్డది. అవునా అయితే నా కన్నమ్మ రేపు పొత్తడి బొమ్మ అవుతుంది అంటూ ముద్దులు పెడుతూ మురుస్తూ డాల్ ఏ డ్రెస్ సెలెక్ట్ చేశారే అని నా బంగారానికి అన్నాడు. ఇంకేంటి కొండపల్లి బొమ్మకి వేసే పట్టు పావడా తీశారు అత్తమ్మ అంది ప్రజ్ఞ. ఆసమ్మ అయితే జడ కుచ్చులు కూడా వేయండి ఓకే అని పద బొజ్జు ఉదయాన్నే ఫ్రెష్ రోజలా ఉంటావు అంటూ బెడ్ మీదకు దింపాడు. నేను నాని దగ్గర బొజ్జుంటా డాడీ అని బెడ్ దిగేసింది. సరే త్వరగా నిద్రపో గో అన్నాడు. లవ్ యూ మమ్మ గుడ్ నైట్ తమ్ము అంటూ బంప్ మీద ముద్దు పెట్టి తుర్రుమని తూనేలా ఎగిరిపోయింది మిన్ను. ఈ ఆనందాలన్నీ మనకు రాసిపెట్టున్నాయి డాల్ అందుకే కన్నమ్మ మన బిడ్డ అయింది అని పడుకో లేట్ అయింది. ఫిల్లు అడ్జస్ట్ చేసుకుని నడుము వాల్చుతూ మౌనిష్ వాళ్ళని ఉదయాన్నే రమ్మని చెప్పారా అందామే. మన కోసం కాకపోయినా తన చెల్లెల కోసం వస్తాడులే అంటూ పక్కన చేరి మొహం మీద పడుతున్న ముంగురులను సరిచేశాడు వసి. భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని వాళ్ళకు ఒక బేబీ పుడితే ఇప్పుడు ఉన్నంత బాధ ఉండదు హబీ అని అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది నాకు. అది తను చేసుకుందే డాల్ మనమేమీ కావాలని చేసింది కాదు కదా. ఈరోజు మిన్ను తల్లికి ఇన్ని సంతోషాలు అందాయంటే నీ వల్లనే తనకు తెలీదా ఏంటి? కాలమే ఆ బాధని మరిపిస్తుంది అంతే. ఇవన్నీ ఆలోచించుకు నీ మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుందంటే అని ముద్దుగా సతాయిస్తాడు. తల్లి కాబోతున్నా కదా హబ్బీ ఆలోచన సహజం. అసలు ఆ థాట్స్ అన్నవకే ఇక మనం అంతే అంటూ ముద్దులు పెడుతూ జోకొట్టాడు. ఐ వాంట్ యూ అంటూ గొమ్ముగా అడిగింది. నీరసంగా ఉంటూ ఐ వాంట్ యూ అనుకో నాకు కాలుతుంది అని కరిచాడు. నేను బాగున్నా హబ్బీ నీ ప్రేమ కావాలి అంటూ ముద్దులు పెట్టింది. నేను బాగున్నానే తల్లి అందుకే చెప్పేది అన్ని ఆలోచనలు ఎందుకే అని అంటూ మెడ మీద ముద్దు పెట్టి స్ట్రెస్ తీసుకోకురా నోనో నాకు మీ ప్రేమ కావాలంతే అంటూ పేచి పెట్టింది. రాక్షసి మూడ్ స్వింగ్స్తో మార్చేస్తుంది అని నవ్వి ముద్దులు పెట్టి మురిపిస్తూ తన దేవే రాసి తీరుస్తూ రంజింపజేశాడు వసి. అతని ప్రేమ జడివానలో నిలువెల్లా తడిచిపోతూ తన ప్రేమను పంచింది ఆమె. ఇసుమంత కూడా ఇబ్బంది లేకుండా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ప్రణయపుజూరిని అందిస్తూ ప్రేమ ఉంటే ఏది అడ్డు కాదని మరొకసారి నిరూపించి ఇద్దరు ప్రేమ కలాపాల్లో మునిగి తేలారు. ప్రజ్ఞకు పట్టిన చెమటని టవల్ అద్ది లేపి ఎనర్జీ డ్రింక్ పట్టించి సఫారీలు చేశాడు. అలసిన దేహం నిద్ర కోరగా పడుకున్న వెంటనే నిద్రలోకి జారిపోయింది ప్రజ్ఞ. తల మీద ముద్దు పెట్టి తనలో పొదుముకుని తను నిద్రలోకి జారిపోయాడు. ఉదయాన్నే మొదలైంది పెళ్లి హడావిడి. అమ్మాయిలిద్దరిని పెళ్లి కూతురుని చేశారు. మోక్షకి మిన్ను తోటలో పెళ్లి కూతురు అయితే చుట్టాల్లో పాపని నయన పక్కన కూర్చోబెట్టారు. రెజియన్న తీసుకుని వచ్చాడు మౌనిష్. అతన్ని చూడగానే ఫ్రెండ్ అంటూ పరుగుని వెళ్ళి కాళ్ళని చుట్టేసింది మిన్ను.
బుట్టబొమ్మలా రెడీ అయిన మిన్నుని చెమర్చిన కళ్ళతో చూస్తూ, "అరె బంగారం సూపర్‌గా రెడీ అయిందే! అత్త కంటే నువ్వే బాగున్నావురా" అని ఎత్తుకొని స్మూత్‌గా ముద్దు పెట్టాడు. "ఫ్రెండ్ ఇవి చూడు డాడీ చేయించారు" అంటూ బంగారు జడ కుచ్చుల్ని చూపించింది. "మిన్ను తల్లి ఇవి చాలా బాగున్నాయి. నాకొకసారి ఇవ్వరా వేసుకుంటా" అంటూ ముద్దు పెట్టింది రెజీనా. "అప్పుడిస్తానే డాడీని అడిగి" అంది. అంటే సాయంత్రం అనడం రాలేదు బుడ్డదానికి. డాడీ కూచి అంటూ బుగ్గ పుణికి వెళ్ళింది. "రామ్మా ఇంత లేటా" అని పిలిచింది మోక్ష మదర్ రూప. పూజ వచ్చి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూస్తూ, "నైట్ మా అన్నయ్య నిద్రపోనివ్వలేదనుకుంటమ్మా వదినమ్మని. ఆంటీ కళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో" అని హాస్యమాడింది. సిగ్గుతో బుగ్గల్లో మందారాలు పూసి పూజ అంటూ కోపంగా చూసింది. "హాయ్ హాయ్ సిగ్గుపడుతుంది వదిన" అంటూ ఆట పట్టించి అక్షింతలిస్తూ "అన్నయ్య రండి" అని పిలిచింది పూజ. మిన్నుని ఎత్తుకుని వచ్చి "ఎలా ఉన్నావు చిన్నమ్మా" అని అడిగాడు మౌనిష్. "బాగున్నాను నాన్న రా అక్షింతలు వేయండి ఇద్దరు" అందామె. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.